బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్ వాట్ బేసిస్ ఈ ఇంటర్న్షిప్స్ అన్నిటి చూస్ చేసుకోవాలి సార్? బీటెక్ చదివేటప్పుడే, డిగ్రీ చదివేటప్పుడే, ఎంబీఏ చదివేటప్పుడే ఇక్కడ ఏ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం అనే పాయింటే వాళ్ళ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. క్వాలిటీ థాట్లో ప్రతి స్టూడెంట్కి కూడా ఫస్ట్ కెరీర్ గైడెన్స్ ఇస్తుంది. దాని మీద ఎలాంటి ఇంటర్న్షిప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి గైడెన్స్ కూడా ఇస్తున్నాం మనం. క్వాలిటీ థాట్లో 100% గ్యారంటీడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. బీటెక్ చదివే పిల్లలు క్యాంపస్ సెలక్షన్ కొట్టాలి అంటే ఇవన్నీ అవసరం. సో ఈ ప్యాకేజ్ని వాళ్ళు క్వాలిటీ థాట్లో తీసుకోవచ్చు. హలో అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. బీటెక్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. సో బేసిక్గా బీటెక్ చదువుతున్న వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవాలి అని అనుకుంటే ఎలా, ఆన్ వాట్ బేసిస్ వాళ్ళు డిసైడ్ అవ్వాలి, డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్లోని ఫైనెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ క్వాలిటీ థాట్ నుండి ఫౌండర్ రమణ భూపతి గారు ఉన్నారు. సో క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి మనకు అమీర్పేట్, మాధాపూర్ అండ్ యూఎస్లో ఉన్నాయి. సో ప్రెసెంట్ సార్ మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో. సో కమింగ్ టు బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్ వాట్ బేసిస్ ఈ ఇంటర్న్షిప్స్ అన్నిటిని చూస్ చేసుకోవాలి సార్? బీటెక్ చేసేటప్పుడు ఇంటర్న్షిప్ అనేది వాళ్ళ కెరీర్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇంటర్న్షిప్ అంటే అదేదో ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను అంతే, నేను ఇంటర్న్షిప్ అంటే ఒక సర్టిఫికేట్ నాకు, అలా ఎక్కువ మంది చూస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు ఇంటర్న్షిప్ని కొన్ని క్రైటీరియా ప్రకారం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్, ఇంటర్న్షిప్ చేసేటప్పుడు అది వాళ్ళ ఫ్యూచర్కి పనికొచ్చే ప్రాజెక్ట్ అయి ఉండాలి. అంటే డమ్మీ ప్రాజెక్ట్స్, అకాడమిక్ ప్రాజెక్ట్స్ కాకుండా ఏ కంపెనీ అయితే వాళ్లకు రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ ఇస్తుందో, ఏ కంపెనీ అయితే వాళ్లకు ఒక మెంటార్ని అసైన్ చేసి ఇంటర్న్షిప్ చేపిస్తుందో, ఏ కంపెనీలో అయితే వాళ్ళు చేసే ఇంటర్న్షిప్ అనేది ఫ్యూచర్ టెక్నాలజీకి ఉపయోగపడుతుందో అలాంటి ఇంటర్న్షిప్ని చూస్ చేసుకోవాలి. కానీ చాలామంది స్టూడెంట్స్ డమ్మీ ప్రాజెక్ట్స్ చేయడం, లేకపోతే కోడ్ కాపీ చేసేయడం, అసలు ఇంటర్న్షిప్ అంటే రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రధానంగా ఆ ఇంటర్న్షిప్ యొక్క సీరియస్నెస్ అర్థం కాదనమాట. కానీ ఇంటర్న్షిప్ను ఇప్పుడు ఒక స్టూడెంట్, రాకేష్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. తను ఏం చేశాడు అంటే ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మంచిగా ఒక స్టార్టప్ చూస్ చేసుకున్నాడు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఇంకో పాయింట్, ఎంఎన్సీ అనుకుంటారు. ఎంఎన్సీలో ఇంటర్న్షిప్ కంటే ఎంఎన్సీలో ఇంటర్న్షిప్ అనేది రొటీన్ అండ్ రిపిటేటివ్గా ఉంటుంది. అదే స్టార్టప్లో ఇంటర్న్షిప్ అనుకోండి, అది వాడికి ఒక ఛాలెంజింగ్. అప్పుడు స్టార్టప్లో ఈ రాకేష్ ఏం నేర్చుకున్నాడు, తను టెక్నికల్గా వర్క్ నేర్చుకున్నాడు, అసలు క్లయింట్తో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు. తర్వాత అంటే అక్కడ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, అంటే ఒక స్టార్టప్లో ఇంటర్న్షిప్ అంటే మల్టిపుల్ స్కిల్స్ ఒకేసారి నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఇతనితో చేపించేవాళ్ళు. అక్కడ ప్రాసెస్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ రాకేష్ ఇప్పుడు స్టార్టప్లో చేయడం వలన తను అన్ని స్కిల్స్ నేర్చుకోవడం వలన తర్వాత క్యాంపస్ సెలక్షన్లో హైయెస్ట్ ప్యాకేజ్కి తను ఒక ఎంఎన్సీ సెలెక్ట్ చేసింది. సో ఇంటర్న్షిప్ అంటే లైట్ తీసుకోకుండా ఇక్కడైతే రియల్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్ 6 months చేస్తారు. 6 months రాంగ్ ఇంటర్న్షిప్ చేస్తే వాడి కెరీర్ 6 నెలలు వెనక్కి వెళ్ళినట్లే. కాబట్టి ఇంటర్న్షిప్ దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాయింట్స్తో పాటు ఒక కంపెనీ, ఒక స్టార్టప్ ఇంటర్న్షిప్ చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకున్న తర్వాత అక్కడ ఏ టెక్నాలజీలో ఇంటర్న్షిప్ చేస్తున్నది ఇంపార్టెంట్. అంటే స్కిల్స్ మీద ఇంటర్న్షిప్లో కూడా నాకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వస్తుందని కాదు, ఇంటర్న్షిప్లో తను ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్లో గెయిన్ చేసే నాలెడ్జ్ని మనం రెజ్యూమ్లో పెడతాం. ఆ రెజ్యూమ్లో పెట్టినప్పుడు ఒక స్టూడెంట్ ఐ వర్క్డ్ ఆన్ ప్రాజెక్ట్ అని పెట్టడానికి, అలా కాకుండా నేను ఈ ప్రాజెక్ట్లో ఒక 10 APIs డెవలప్ చేశాను, ఈ 10 APIs వలన ఆ ప్రాజెక్ట్ ప్రొడక్టివిటీ ఎంత ఇంప్రూవ్ అయిందని పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తూ ఒక ఫ్యూచర్ స్కిల్స్ ఓరియంటెడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మెంటార్ సపోర్ట్తో కానీ ఒక మంచి కంపెనీలో రియల్ ప్రాజెక్ట్ చేస్తే అది వాళ్ళ ఇంటర్న్షిప్ అయితే వాళ్ళకి మిగతా స్టూడెంట్స్తో పోల్చుకుంటే వాళ్ళ ప్యాకేజ్ డబుల్ కూడా అవ్వచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు రెజ్యూమ్లో ఏం పెడతామండి, చివరికి చేసిన ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్సే పెట్టాలి, స్కిల్స్. సో ఆ ఇంటర్న్షిప్స్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నామనే రీసెర్చ్ కూడా వాడు చేసుకోవాలి. తర్వాత ఈ ఇంటర్న్షిప్ అనేది ఇంకెక్కడ ఉపయోగపడుతుందంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా లింక్డ్ఇన్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటాడు. లింక్డ్ఇన్ కమ్యూనిటీ కానీ గిట్హబ్ కమ్యూనిటీ కానీ బిల్డ్ చేసుకుంటాడు. అప్పుడు ఆ లింక్డ్ఇన్ కమ్యూనిటీ, గిట్హబ్ కమ్యూనిటీలో ఈ ప్రాజెక్ట్స్ని అక్కడ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ అయినా, ఎంబీఏ ఎవరైనా సరే, టెక్నాలజీ అనే కాదు, బీటెక్ చదివేటప్పుడే, డిగ్రీ చదివేటప్పుడే, ఎంబీఏ చదివేటప్పుడే వాళ్ళు చేసే ఇంటర్న్షిప్ అనేది జెన్యూన్ ప్రాజెక్ట్ కానీ చేసి
ఒక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు గెయిన్ చేయగలిగితే వాళ్ళకి ఇంటర్వ్యూస్కి వెళ్ళే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్లేస్మెంట్ వెయిటేజ్ పెరుగుతుంది, రెజ్యూమ్ స్కోర్ పెరుగుతుంది, వాళ్ళ రెజ్యూమ్ ఫిల్టర్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే. సో వాళ్ళకు ఒక నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేవి గెయిన్ అవుతాయి. సో ఇంటర్న్షిప్ అనేదాన్ని ఎవరు బీటెక్ చదువుతున్న ఏ స్టూడెంట్, ఎంబీఏ చదువుతున్న ఏ స్టూడెంట్ కూడా ఇంటర్న్షిప్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇంటర్న్షిప్ ఎలాంటి కంపెనీలో చేస్తున్నాం, ఎలాంటి మెంటార్తో చేస్తున్నాం, ఎలాంటి ఫ్యూచరిస్టిక్ స్కిల్తో చేస్తున్నాం, అక్కడ ఏ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం అనే పాయింటే వాళ్ళ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే. సో మీరు అన్నట్టుగా ఇంటర్న్షిప్ని ఈ బేసిస్లో మీద చూస్ చేసుకుంటారు స్టూడెంట్స్. బట్ ఇనీషియల్ డేస్లో ఆ స్కిల్స్ అనేటివి అర్థం కావద్దు, ఏ స్కిల్ సెట్ యూజ్ చేసుకోవాలి అనేది. సో దాన్ని ఎలా డిసైడ్ అవ్వాలి వాళ్ళు? ఇప్పుడు ఎప్పుడైనా సరే అసలు ఏ స్కిల్స్ అయితే వాళ్ళకి ఫ్యూచరిస్టిక్ ఉంటుందనేది కెరీర్ ఆప్షన్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. సో మనం ఏం చేస్తున్నామంటే క్వాలిటీ థాట్లో ప్రతి స్టూడెంట్కి కూడా ఫస్ట్ కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం. ఆ కెరీర్ గైడెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చినా, థర్డ్ ఇయర్లో వచ్చినా వాళ్ళకున్న కెరీర్ ఆప్షన్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం, దాని మీద ఎలాంటి ఇంటర్న్షిప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి గైడెన్స్ కూడా ఇస్తున్నాం మనం. ఓకే. సో క్వాలిటీ థాట్లో 100% గ్యారంటీడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీ పిల్లలు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, ఫైనల్ ఇయర్లో ఉన్నా, బీటెక్లో ఉన్నప్పుడే ఇంటర్న్షిప్ ఎలా చేయాలి, ఏ కోర్స్ నేర్చుకోవాలి, ట్రైనింగ్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ వస్తుంది, వీటన్నిటితో కూడా మనం ఒక ప్యాకేజ్ డిఫైన్ చేయడం జరిగింది. సో బీటెక్ చదివే పిల్లలు క్యాంపస్ సెలక్షన్ కొట్టాలి అంటే ఇవన్నీ అవసరం. సో ఈ ప్యాకేజ్ని వాళ్ళు క్వాలిటీ థాట్లో తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్. Thank you. చూసారు కదా, సో బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ఆన్ వాట్ బేసిస్ చూస్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కమింగ్ అప్ ఫ్యూచర్ అనేది చాలా బ్రిలియంట్గా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే క్వాలిటీ థాట్ ఈజ్ ద డెస్టినేషన్. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. Do check it out. Thank you so much for watching. Keep watching iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.